హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అషే టు జెడ్ టెక్. నా పేరు అశోక్. ఎవరైతే 1 lakh లోపల ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోలో నేను ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ని రిఫర్ చేయబోతున్నాను. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి క్వాంటమ్ కంపెనీ నుండి మిలాన్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ మిలాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూసినట్లయితే ఇది చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. దీని డిజైన్ కూడా యూనిక్ గా స్టైలిష్ గా ఉంటుంది. ఈ మిలాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ కూడా ఇచ్చారు. బ్యాటరీ రిమూవ్ చేసి చార్జ్ చేసుకోవచ్చు. ఈ క్వాంటమ్ మిలాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాంపాక్ట్ గా ఉంటుంది కాబట్టి దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు కదా, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ హౌస్ వైఫ్స్ ఈ స్కూటర్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇక ఈ క్వాంటమ్ మిలాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరికి సూట్ అవుతుందంటే, నాకు ఒక లైట్ వెయిట్, కాంపాక్ట్, స్టైలిష్, యూనిక్ డిజైన్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి అండ్ ఆ స్కూటర్ లో రిమూవబుల్ బ్యాటరీ ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఈ స్కూటర్ ఒక బెస్ట్ చాయిస్. ఇక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇక వెయిట్ చేయకుండా ఈ క్వాంటమ్ మిలాన్ స్కూటర్ రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఇదే క్వాంటమ్ మిలాన్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వాంటమ్ మిలాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఈ స్కూటర్ లో 1.822 kWh బ్యాటరీ వస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 3 to 4 hours టైం పడుతుంది. ఈ స్కూటర్ ని ఛార్జ్ చేయడానికి పోర్ట్ స్కూటర్ ఫ్రంట్ లో ఉంటుంది. ఈ పోర్ట్ కి కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే స్కూటర్ సీట్ కింద బ్యాటరీ ఉంటుంది, రిమూవబుల్ బ్యాటరీ. బ్యాటరీని రిమూవ్ చేసి కూడా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ స్కూటర్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా చార్జర్ ని కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవడానికి, లేదంటే బ్యాటరీని రిమూవ్ చేసి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే అపార్ట్మెంట్స్ లో ఉంటారు కదా, వాళ్ళు బ్యాటరీని రిమూవ్ చేసి తీసుకెళ్లి ఛార్జ్ చేసుకోవచ్చు. వన్స్ బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ అయిన తర్వాత ఈ స్కూటర్ 95 km పర్ సింగిల్ ఛార్జ్ రేంజ్ ఇస్తుందని చెప్పేసి కంపెనీ క్లైమ్ చేస్తుంది. ఈ క్వాంటమ్ మిలాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇందులో 1 kilowatt హబ్ మోటార్ ఉంటుంది. ఈ హబ్ మోటార్ రేర్ వీల్ కి ఫిక్స్ అయి ఉంటుంది. ఈ హబ్ మోటార్ ని యూజ్ చేసుకుని ఈ స్కూటర్ అప్ టు 50 kmph టాప్ స్పీడ్ వెళ్తుందని చెప్పేసి కంపెనీ క్లైమ్ చేస్తుంది. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఈ క్వాంటమ్ మిలాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ లో హెడ్ లైట్, సైడ్ ఇండికేటర్స్, రేర్ లో టెయిల్ లైట్, సైడ్ ఇండికేటర్స్ అన్ని కూడా LED DRLs యూజ్ చేశారు. ఈ స్కూటర్ లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ అన్ని కూడా డిజిటల్. ఈ డిస్ప్లే కూడా చూడడానికి వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఈ డిస్ప్లేలో మనం వెహికల్ పర్ఫార్మెన్స్ ని చెక్ చేసుకోవచ్చు, లైక్ స్పీడ్ చెక్ చేసుకోవచ్చు, బ్యాటరీ పర్సంటేజ్ చెక్ చేసుకోవచ్చు, ఇంకా రేంజ్ చెక్ చేసుకోవచ్చు, ట్రిప్ చెక్ చేసుకోవచ్చు. ఇదొక బేసిక్ డిజిటల్ మీటర్. ఇందులో బేసిక్ ఫంక్షన్స్ మాత్రమే ఉంటాయి, స్మార్ట్ ఆప్షన్స్ ఏవి ఉండవు. నెక్స్ట్ ఈ స్కూటర్లో ఉండే బటన్స్ అండ్ స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రైట్ సైడ్ లో మోడ్ చేంజింగ్ బటన్ ఉంటుంది, అలాగే రివర్స్ మోడ్ బటన్ ఉంటుంది. ఈ రివర్స్ మోడ్ బటన్ పైన క్లిక్ చేసి స్కూటర్ని రివర్స్లో కూడా డ్రైవ్ చేయొచ్చు. లైట్ స్విచెస్ ఉంటాయి. ఇక హ్యాండిల్ లెఫ్ట్ సైడ్లో టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంటుంది, హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంటుంది, అలాగే హార్న్ స్విచ్ కూడా ఉంటుంది. ఫ్రంట్లో మొబైల్ని ప్లేస్ చేసుకోవడానికి ఒక స్మాల్ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ USB-కి కనెక్ట్ చేసుకుని మొబైల్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. వైర్లెస్ రిమోట్ ఉంటుంది, రిమోట్ స్టార్ట్ స్టాప్ ఆప్షన్, బైక్ లాక్ ఆప్షన్, ఇలాంటివన్నీ మనం రిమోట్తోనే యాక్సెస్ చేయొచ్చు. యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉంది. అంటే ఈ స్కూటర్ని ఎక్కడైనా పార్క్ చేసి లాక్ చేసిన తర్వాత ఎవరైనా మూవ్ చేయాలని ట్రై చేస్తే అలారం రింగ్ అవుతుంది. ఫుట్ బోర్డ్ కూడా కంఫర్టబుల్ గా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. ఇందులో మనం వాటర్ క్యాన్ ని క్యారీ చేయొచ్చు, ఇంకా ఏదైనా ఐటమ్స్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. సైడ్ స్టాండ్ ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉంటుంది. మామూలుగా ఎలక్ట్రిక్ స్కూటర్లో సెంటర్ స్టాండ్ రేర్ గా వస్తుంది. ఇక ఇందులో ఫుట్ రెస్ట్ అల్యూమినియం యూజ్ చేశారు. కంప్లీట్ గా అన్ని స్టాండ్స్ అండ్ ఫుట్ రెస్ట్ కూడా మెటల్ నే యూజ్ చేశారు. స్కూటర్ రేర్ లో శారీ గార్డ్ లేకపోయినప్పటికీ
లేడీస్ కూర్చోడానికి కంఫర్టబుల్ గా ఒక పెద్ద ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్ సస్పెన్షన్ వీల్స్ డీటెయిల్స్ వచ్చేసి ఫ్రంట్ లో 180mm డిస్క్ బ్రేక్ ఉంటుంది, రేర్ లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ రేర్ టైర్ సైజ్ వచ్చేసి 90/90 R10 ఉంటుంది. ఫ్రంట్ లో డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. పైన ఐకార్డ్స్ లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక క్వాంటమ్ కంపెనీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎలాగైతే ఓకినోవా, టున్వాల్ కంపెనీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కదా, అలాగే క్వాంటమ్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్ లో ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. ఇక ఫైనల్ గా ఈ క్వాంటమ్ మిలాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ అండ్ అవైలబిలిటీ డీటెయిల్స్ వచ్చేసి ఈ స్కూటర్ ని మనం క్వాంటమ్ షోరూమ్స్ లో పర్చేస్ చేయొచ్చు. క్వాంటమ్ షోరూమ్స్ సిటీస్ లో ఉంటాయి. ఇక ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి ఈ స్కూటర్ ప్రైస్ అరౌండ్ 87,000 నుండి స్టార్ట్ అవుతుంది. 87,000 to 10,000 అటు ఇటు అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద స్టేట్ అండ్ సిటీ ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఈ క్వాంటమ్ మిలాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన మీ ఒపీనియన్ నా కామెంట్ లో అప్డేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.